నేచురల్ స్టార్ నాని సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. లక్షలాది మంది అభిమానులు ఆయన సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా నానిని అభిమానిస్తూ ఉంటారు. నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేసిన సినిమా సరిపోదా శనివారం. డిఫరెంట్ టైటిల్తో వస్తోంది ఈ సినిమా. ఇక సుందరానికి వంటి క్లాసిక్ మూవీ తర్వాత రూపొందించిన చిత్రం సరిపోదా శనివారం. ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ అనే తెలుస్తోంది. టీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై టీవీవి దాన ఈ చిత్రాన్ని నాని కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో తీసుకువచ్చారు. అద్భుతమైనటువంటి చిత్రంగా దీన్ని రూపొందించారు. ఇప్పటికే టీజర్ ట్రైలర్ పాటలు బయటకు వచ్చేశాయి. మార్కెట్లో దుమ్ము దులుపుతున్నాయి. అన్ని ప్రేక్షకులను మెప్పించాయి. డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇవన్నీ కూడా హైలైట్గా నిలిచాయి. ముఖ్యంగా ట్రైలర్లో పోతారు మొత్తం పోతారు అనే డైలాగ్ సినిమాకే మంచి హైప్ని తీసుకువచ్చింది. ఇక చిత్ర బృందం గ్యాప్ లేకుండా సినిమాని ప్రమోట్ చేసింది. సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. సినిమాకి యూఎస్ సర్టిఫికేట్ కూడా వచ్చింది. సినిమా సక్సెస్పై టీం చాలా కాన్ఫిడెంట్గా ఉంది. మరోపక్క సినిమాని ఇండస్ట్రీలో కొంతమంది ఇప్పటికే చూశారు. సినిమా చాలా బాగుందని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇక సినిమా వీక్షించిన తర్వాత వాళ్ళు తమ అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు. సినిమా ముందు రోజు అమెరికాలో ప్రీమియర్స్ ప్రదర్శితమవుతాయనే విషయం తెలిసిందే. సో తాజాగా ఈ సినిమా కూడా అమెరికాలో ఇప్పటికే ప్రీమియర్స్ స్టార్ట్ అయ్యాయి. అక్కడి నుంచి మంచి టాక్ వస్తోంది. ఈ సినిమా అక్కడ ఏ విధంగా అలరించిందో చూద్దాం. సరిపోదా శనివారం సినిమాలో హీరో నాని ఎల్ఐసి ఏజెంట్ సూర్యగా కనిపిస్తారు. చిన్నతనం నుంచి నానికి కోపం ఎక్కువ. అందుకే అతని కోపాన్ని ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఆపుకోవాలని తల్లి చెప్పడంతో దాన్ని అలవాటు చేసుకుంటాడు. శనివారం రోజు మాత్రం ఎవరైనా తనని కెలిగితే శివ తాండవం ఆడేస్తాడు. ఆ రోజు కోపం మాత్రం ఉగ్ర రూపంలో ఉంటుంది. ఇలాంటి సమయంలో తన అనుకున్న వారి కోసం ఎంతకైనా తెగిస్తాడు. మిగిలిన రోజుల్లో అతనికి విలన్ ఎస్జే సూర్య వల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయి, ఇందులో చారుశీల, ప్రియాంక అరుల్ మోహన్ పాత్ర ఏమిటి, మిగిలిన కథగా తెలుస్తోంది. సో మొత్తంగా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుందనే టాక్ వస్తోంది. ఇప్పటికే సెకండ్ హాఫ్లో కొంచెం వైలెన్స్ కూడా ఎక్కువగా ఉందని టాక్ వినిపిస్తోంది. ఇక నాని నటన సెకండ్ హాఫ్లో ఉగ్ర రూపం కనిపించింది అంటున్నారు. క్లైమాక్స్కి మళ్ళీ సినిమా గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది. నాని ఎస్జే సూర్య పోటీ పడి మరీ నటించారు. ఎస్జే సూర్య ఇందులో నటన అద్భుతంగా ఉందని కూడా ప్రశంసలు వస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో కూడా ఆయన నటనకి ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్స్ పెరుగుతారు ఈ సినిమా తర్వాత. ఇద్దరి మధ్య వచ్చే సీన్లు, పోరాట సన్నివేశాలు అదిరిపోయాయి అంటున్నారు. ఇక హీరోయిన్ ప్రియాంక కూడా చాలా అందంగా కనిపించింది. ఆమె రోల్ చాలా బాగుందని టాక్ వస్తోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తిరిగిన యాక్షన్ ఎంటర్టైనర్ యూఎస్లో మాత్రం అదరగొడుతోంది. అద్భుతమైనటువంటి కలెక్షన్స్ కూడా తీసుకువచ్చే దిశగా ముందుకు సాగుతోంది. సరిపోదా శనివారం సినిమా యూఎస్లో అద్భుతమైనటువంటి కలెక్షన్స్ తీసుకువచ్చే దిశగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ అదరగొట్టేశాయి. $1 మిలియన్ వసూలను కూడా ఈజీగా రాబడుతుందని అక్కడ అనలిస్టులు కూడా తెలియజేస్తున్నారు. ఇక యూఎస్లో అయితే ప్రీ సేల్స్ అదిరిపోయాయి. ఇప్పటి వరకు సుమారు $3 లక్షల పైగా వసూళ్లు వచ్చాయంటే ఎంతలా ఈ సినిమా అలరిస్తోందో తెలుసుకోవచ్చు. ఫస్ట్ డే సుమారు 10 కోట్ల రూపాయల వరకు వసూళ్లు తీసుకువచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు కూడా. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111.